ఇక మిగిలిన అంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు, పంజాబ్ ఇవి పక్కకు పెడితే తతిమ రాష్ట్రాలన్నీ కమలం పార్టీ ఏలుబడిలనే. ఆడాడా దోస్తు పార్టీలు ఆంధ్ర లెక్క దేశంలా గిన్ని రాష్ట్రాలు గెలిచుడు ఒగెత్తు, ఇయ్యాల గెలిచింది ఒగెత్తబ్బా. హౌమల్లా దేశ రాజధాని ఏలుబడికి గుండెకాయ. గసొంటి జాగల ఓటమి జైత్రి యాత్రలు ఏసి ఆష్టగొన్నోళ్ళు ఈ పొద్దు ఫుల్ కుషిపోన్రి. ఢిల్లీని గెలిస్తే మాత్రం ఉంటది. మళ్ళా 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ పవర్లకు వచ్చింది. అదిగిన బంపర్ మెజార్టీ తోటి. అసెంబ్లీలో 70 సీట్లుంటే 48 కొట్టిర్రంటే చూడుర్రిగా. దేశమంతా గెలుచుకుంటూ వస్తున్నా అసలు కాడ పల్టీలు కొట్టి ఇప్పుడు పతార చూపించింది. హర్ ఢిల్లీ వాసియోं మేరీ గ్యారంటీ హై, సబ్కా సాత్ సబ్కా వికాస్, పూరీ ఢిల్లీ కా వికాస్. పార్టీ పెట్టంగానే పవర్లకు వచ్చి 3 మాటల ఢిల్లీ నూడ్చిపడేసిన సీపూర్ పార్టీ చిత్తులోడింది తాపకు. ఆఖరికి కేజ్రీవాల్ సార్ గిన గెలవలే. బీజేపీ లీడర్ పర్వేష్ వర్మ సారు 4000 ఓట్ల ఫరక్ తోటి ఓడగొట్టిండు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుణ్ణి. కేజ్రీవాల్ తర్వాత పెద్ద లీడర్ మనీష్ సిసోడియా, మంత్రులు, సీనియర్లు అందరి పరిస్థితి ఇదే. అటో ఇటో తిప్పలబడి సీఎం అతీషి మేడం అసెంబ్లీకి వస్తాంది. 70 మంది నిలబడితే 22 మందే గెలిచిండ్రు. సర్కార్ బళ్ళు మంచిగా చేసినా, బస్తీ దవాఖాన్లు పెట్టినా, ఎన్నో సౌలతులు పెంచినా ఢిల్లీ ఓటర్ దేవుళ్ళు కొత్తోళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారు. అవినీతి లేని రాజకీయాలని పార్టీ పెట్టి 100 కోట్ల లిక్కర్ దందా కేసులో జైలుకు పోవడు పెద్ద మైనస్ అయింది. దీన్ని బగ్గ పబ్లిక్ లకు పట్టుకపోయింది కమలం పార్టీ. లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల అవినీతి చేసి అక్కడ ఉన్నటువంటి అద్దాల భవనాలు నిర్మించుకొని ఆయన పేద ప్రజలకేమో ఉండడానికి ఒక చిన్న ఇల్లు లేదు. ఇన్నేళ్లు సప్పులు లేని అన్నా హజారే తాత కూడా ఇదే మాట్లాడబట్టే సీఎం గా 40 కోట్ల అందాల బంగ్లాలు ఉన్నాడని మస్తు ప్రచారం చేసిండ్రు. ముఖ్యమైన వాళ్ళ రాజీనామాలతోటి సీపూర్ సీప్ అయినట్టుంది. యమునా నది కాలుష్యం పెరుగుడు, రోడ్లు మంచిగా లేవు, నీళ్లు చక్కగా వస్తలేవు అని చాలా మంది ముక్కిర్చిండ్రు. ఒకవేళ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే కథ ఏరే ఉండునేమో. ఈ 2 పార్టీలకు బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ సీట్లు రాలే. ఇక చేయి గుర్తోళ్ళది ఈ తాపకు సూతు ఉత్తకతే. ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలే. ఇండియా గ్రూప్ పని అయిపోయిందని బీజేపీ గ్రూప్ లీడర్లంతా ఎడ్డిస్తాండ్రు. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. 27 ఏళ్ల తర్వాత గెలిచిండ్రు కాబట్టి ఎవరిను సీఎం చేయాలనే చర్చలు నడుస్తున్నాయి బీజేపీలా. కేజ్రీవాల్ సార్ ఓడగొట్టిన పర్వేష్ సార్ పేరు బగ్గిన పడుతుంది. ఢిల్లీ అంటేనే సీఎం కు గవర్నర్ కు పడదన్నట్టు నడిచిన రాజకీయం ఇక నిమ్మల పడ్డట్టే.